హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కలకలం రేపిన గంజాయి కేసులో పట్టుబడిన వర్సిటీ పూర్వ విద్యార్థి బిశ్వజిత్ను అన్ని కోణాల్లో విచారిస్తామని ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా హెచ్సియులో తనిఖీలు చేయగా ఇద్దరు విద్యార్థులు గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారన్నారు. వారిచ్చిన సమాచారంతోనే అసోంకు చెందిన బిశ్వజిత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. హెచ్సియు పూర్వ విద్యార్థి బిశ్వజిత్కు ఇప్పటివరకు 17 మంది విద్యార్థులకు గంజాయి అమ్మాడని చెప్తున్న ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియులో విద్యార్థులు గంజాయి తాగుతున్నారన్న సమాచారంతో ఈగల్ టీమ్స్ తనిఖీలు నిర్వహించాయి. కాగా కొందరు విద్యార్థులతో పాటు పెడలర్ను సైతం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ఈగల్ ఎస్పీ గిరిధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? హెచ్సియులో విద్యార్థులు గంజాయి తాగడానికి సంబంధించి అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? మాకు ఒక 1 వీక్ బ్యాక్ 1908 మా టోల్ ఫ్రీ నంబర్ ఉంది. కంప్లైంట్ చేసుకునే అవకాశం ఉన్న నంబర్కు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక 2 విద్యార్థులు గాంజా సేవిస్తున్నారని చెప్పి కంప్లైంట్ వస్తే మాకు ఇమ్మీడియట్గా డిఎస్పీ గారు వారి టీము వెళ్ళి వాళ్ళని కస్టడీకి తీసుకొని, అంటే అందులో ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని చెక్ చేస్తే వాళ్ళు పాజిటివ్గా వచ్చింది. అంటే గాంజా కన్జ్యూమ్ చేసినట్టుగా ఒప్పుకోవడంతో తర్వాత టెస్ట్ చేయడము, తర్వాత ఫర్దర్ యాక్టివిటీ చేయడం జరిగింది. అయితే అతను మరి ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు గాంజా అంటే, నాకు ఒక బిశ్వజిత్ అలియాస్ బిశ్వా అని థియేటర్ ఆర్ట్స్లో కోర్స్ కంప్లీట్ అయిన నాన్ బోర్డరు నాకు ఇట్లా అమ్మాడు, 500 రూపీస్కి ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముతున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మనం మళ్ళీ బిశ్వా అలియాస్ బిశ్వజిత్ ఎవరు అనేది మనము ఫర్దర్గా వెరిఫై చేసుకొని అతన్ని కస్టడీకి తీసుకున్నాం. సో మొత్తం అంటే ఈ బిశ్వజిత్ అనేటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి విద్యార్థులకు హెచ్సియులో గంజాయి అమ్ముతూ ఉన్నాడు? మొత్తం ఎంతమందికి ఇప్పటి వరకు అమ్మటం జరిగింది? అసలు తను ఎలా ఆపరేట్ చేస్తూ ఉంటాడు సార్? అస్సాం నుంచి ఎలా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాడు? ఎట్లా అప్లై చేస్తూ ఉంటాడు ప్రాసెస్? తీసుకుని నిన్న రేడ్ కండక్ట్ చేస్తే అతను హెచ్సియులో మాకు దొరికాడు. తర్వాత అతని దగ్గర సెర్చ్ చేస్తే అతని దగ్గర ఒక 10 గ్రాముల గాంజా కూడా దొరికింది. ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే, నేను ఒక 1 ఇయర్ క్రితం నుండి బిజినెస్ చేస్తున్నాను. నేను అస్సాం నుండి తీసుకొస్తాను, మా సొంతూరు అస్సాం. అక్కడ నుండి నేను వెళ్ళినప్పుడల్లా కొంత క్వాంటిటీ తెచ్చుకొని దాన్ని చిన్న ప్యాకెట్లో కన్వర్ట్ చేసి నేను ఇట్లా తోటి విద్యార్థులకు అమ్ముతా అని చెప్పి చెప్పాడు. అయితే ఆ విద్యార్థులు ఎవరు ఏంటి అనేది ఇంకా మనము సమగ్రంగా సమాచారం సేకరిస్తున్నాం. సో అది హెచ్సియులో గంజాయి విద్యార్థులు తీసుకోవడానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే వచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ విద్యార్థులను ఐడెంటిఫై చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని రిహాబిలిటేషన్ సెంటర్ పంపించడంతో పాటు వీరికి సప్లై చేస్తున్నటువంటి మరొక విద్యార్థి బిశ్వజిత్ సైతం అక్కడే థియేటర్ ఆర్ట్స్లో కోర్సు చేస్తూ ఉన్నాడు. సో అతని ద్వారానే ఒక గంజాయి అనేది సప్లై అవ్వడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపించడం జరిగిందంటూ కూడా ఇటు ఈగల్ టీమ్స్ తెలియజేస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ చందుతో రత్నకుమార్, ఈగల్ టీమ్ హెడ్ ఆఫీస్ నుంచి.